మా ఊరి ముచ్చట్లు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు. మా ఊరి మీ ఊరి అన్ని ఊర్లు అయితే ఇక్కడ ముచ్చట్లు చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి మంగళగిరి నిడమర్ రోడ్లో అయితే ఉన్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చూపిస్తున్నాం ఏంటి అనేది మీరు వీడియో లాస్ట్ దాకా చూస్తే అయితే మీకు అర్థమైద్ది అన్నమాట. ఇప్పుడు మనం చూసారు కదా, నిడమర్ రోడ్లోంచి మనకి రైట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కానీ మొత్తం కూడా లేఅవుట్స్ అన్నమాట. ఇవన్నీ ఫ్లాట్స్ ఫర్ సేల్, అలాగా ఫ్లాట్ల బిజినెస్ అయితే జరుగుతుంది అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్తున్న ఇది వచ్చేసి మనం అమరావతి పనులు ఎంతవరకు జరిగినాయి, మన ఏపీ క్యాపిటల్ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు అయితే షురూ అయినాయి అనేది అయితే మనం మొత్తం ఈ వీడియోలో అయితే చూసుకున్నాం. ఇదిగోండి, మనం కొంచెం ముందుకు రాగానే ఇది మనకి ఇంటర్నేషనల్ స్టేడియం అన్నమాట. ఇదైతే ఎప్పుడో 5 years నుంచి అయితే కడతానే ఉన్నారు. ఇంకా ఎప్పుడు పూర్తయిద్దా, మనం ఎప్పుడు వీడియో తీద్దాం అని చూస్తున్నాం. సరే, ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే మనకి రైట్ సైడ్ వెళ్ళింది వచ్చేసి బాబూజీ నగర్ అన్నమాట. అక్కడ నుంచి అయితే రోడ్డు స్టార్ట్ చేశారండి. చూసారు కదా, ఇది కొత్త రోడ్డు. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే దుమ్ముతో అసలు చాలా చిరాకెత్తేది అన్నమాట. ఈ రోడ్డు ఎక్కడ దాకా వేసారు ఏంటనేది అయితే చూద్దాం. ఒక్క రోజులో కంప్లీట్ చేశారన్నమాట. ఈ పైన హైవే ఉంది చూసారా, ఇది మనకి వెస్ట్ విజయవాడ బైపాస్ అన్నమాట. ఇది మనకి చిన్న కాకంలో అయితే మొదలైంది అన్నమాట. మళ్ళీ మనకి విజయవాడ అవుట్స్కట్స్ లో అంటే పెద్ద ఉట్పల్లి దగ్గర అయితే ఎండ్ అయిద్ది అన్నమాట. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకుంటే అటువైపు బ్యాక్పూడి అటు సైడ్ వెళ్ళొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం చూసారా, ఇంకా ఇక్కడ రోడ్ అయితే కంప్లీట్ చేశారన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మన క్రిస్టియన్స్ ఎవరన్నా చూస్తుంటే కనుక వాళ్ళకి హ్యాపీ క్రిస్టమస్. ఇదిగోండి, మనం అయితే ఇప్పుడు నిడమర్లోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి నిడమర్ స్టార్ట్ అన్నమాట. ఇక్కడ కూడా చూసారా, రోడ్ అయితే బాగా కంప్లీట్ చేశారు కదా. ఎందుకంటే ఇది మొత్తం దుమ్ము అయిపోవడం వల్ల, పక్కన ఉన్న వాళ్ళందరూ కంప్లైంట్ పెట్టడం వల్ల ముందు ఈ రోడ్డు అయితే కంప్లీట్ చేశారు చాలా వరకు. చూసారా, ఇది వేసి కూడా ఒక 2-3 days కూడా అయి ఉండదు నాకు తెలిసి. అయితే ఒక్క రోజులోనే కంప్లీట్ చేశారనమాట. మనకి అక్కడ మన మంగళగిరి ఉడా కాలనీ దగ్గర నుంచి చూసుకుంటే అక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ వరకు అన్నమాట. ఇక్కడ వరకు అయితే మొత్తం కంప్లీట్ ఒక 1 dayలో అయితే చేశారన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఎందుకు చేయలేదంటే ఇది మొత్తం హౌసెస్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే టెంపుల్ ఉంది మనకి. ఈ రోడ్డు ఎప్పటి నుంచో ఇంతే ఉందండి. ఈ రోడ్డు అసలు పెంచుతారో పెంచారో కూడా తెలియదు. మరి అక్కడ దాకైతే రోడ్డు ఒక లెక్క ఉంది, ఇక్కడ నుంచి అయితే ఒక రోడ్డు లెక్క ఉంది. ఇది వచ్చేసి మనకి కరెక్ట్ నిడమర్ రోడ్డు సెంటర్ అన్నమాట. నిడమర్ సెంటర్ అన్నమాట ఇది మెయిన్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఊళ్ళోకి వెళ్తాం అన్నమాట. మనం లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే మనం బేతపూడి, ఐనోలు ఈ మొత్తం చూసుకున్నాకైతే వెళ్తున్నాం అన్నమాట. ఇదిగోండి, షాప్స్ అన్నీ అయితే మరి లేపేస్తారని చెప్పి అయితే నేను విన్నాను అన్నమాట. ఎందుకంటే ఈ కొంచెం రోడ్డు వైండింగ్ చేయడానికైతే అడ్డుగా ఉన్నాయి కదండి, ఇవన్నీ అయితే క్లియర్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి చూసారా, ఫ్రీగా ఉంది రోడ్డు అక్కడ వరకు అన్నమాట. అందుకోసం అని చెప్పి ఇది ఆపారన్నమాట. నాకు తెలిసి వర్క్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే 1 dayలోనే కంప్లీట్ చేశారు. ఆ ఫ్రంట్ మనకి ఇంకా రోడ్ అయితే వేశారన్నమాట. అది కూడా 1 dayలోనే కంప్లీట్ చేశారు. అది కాక ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏపీ యూనివర్సిటీ బస్సులు కానీ మనకి ఎస్ఆర్ఎం బస్సులు కానీ అయితే ఒక 150-200 బస్సెస్ దాకా అయితే వస్తాయన్నమాట ఈ రూట్లో. మరి అక్కడ దాకా రోడ్ వేసి ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళేదో మనకైతే తెలీదు. కానీ ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం బాగా దుమ్ముగా ఉండిద్ది అనమాట. అందుకని ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇది ఐనోలు మెయిన్ రోడ్ అన్నమాట. వాటర్ అయితే ఉన్నాయి చూసారా రోడ్డు మీద. ఎందుకంటే ఆ దుమ్ము లెగవకుండా రోజు ట్యాంకీతో వాటర్ అయితే స్ప్రే చేపిస్తారన్నమాట.
ఇది మనకి చూసుకుంటే డైరెక్ట్గా ఇది SRM మిట్ యూనివర్సిటీ ఆ రోడ్లోకి అయితే మనం లెఫ్ట్ సైడ్ అయితే టర్న్ తీసుకోవాలి. అవి చూసారు కదా, మనకి చివర కనిపిస్తుంది వచ్చేసి SRM యూనివర్సిటీ అన్నమాట. ఇది వచ్చేసి మనకి 6 లైన్ హైవే అన్నమాట, 6 లైన్ అన్నమాట హైవే. ఇది 6 లైన్ రూట్ అన్నమాట. ఇలాంటివి మనకు వచ్చేసి గుంటూరు సైడ్ నుంచి ఒకటి, విజయవాడ సైడ్ నుంచి ఒకటి, మన తెనాలి ఇటు సైడ్ నుంచి ఒకటి, మరి అటువైపు అమరావతికి డైరెక్ట్గా రూట్ అన్నమాట. SRM ఇటు సైడే మీకు తొందరగా అప్డేట్ ఎందుకు జరుగుతుందంటే, మనకి యూనివర్సిటీలు కానీ ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ అయితే మనకి ఇక్కడే అన్నమాట డెవలప్మెంట్ అయితే. ఒక 2-3 ఇయర్స్లో మనం ఈ స్పీడ్ చూస్తుంటే ఒక 2-3 ఇయర్స్లోనే బాగా డెవలప్ అయితే అయిద్దని చూస్తున్నాం. ఇదిగోండి ఈ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి ఏంటంటే ఈ 5 ఇయర్స్ నేను చూస్తున్నానండి. అయితే డ్రైనేజ్ పైప్ లైన్స్ అనమాట. చూసారా, డ్రైనేజ్ పైప్ లైన్స్ కూడా ఎంత హెవీగా ఎంత పెద్దగా ఉన్నాయో చూసారు కదా. ఫ్యూచర్లో మనకి మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఇప్పుడే ఇంత జాగ్రత్తగా చేస్తున్నారనమాట. ఆల్రెడీ ఇవి కూడా దొంగలు వస్తున్నారంట, కట్ చేసుకొని పోతున్నారంట. ఆల్రెడీ 4-5 పైపులు అయితే మిస్ అయిపోయినాయి. ఆ బాబాయ్ ముందైతే వాచ్మెన్ బాబాయ్ వాళ్ళు ఉంటారన్నమాట నైట్ మొత్తం. చూసారా, 6 లైన్స్లో ఒక బ్యాక్ 5 ఇయర్స్ 5 ఇయర్స్ పట్టించుకుపోవడం వల్ల ఈ రోడ్డు అయితే చూసారు కదా, ఇక్కడ ఈ వరదలకి వర్షాలకి ఈ మొత్తం రోడ్డు అయితే సైడ్ మొత్తం వెళ్ళిపోయింది అనమాట. మెయిన్ ఒక్కటే ఒక రోడ్డు ఉందన్నమాట, అది మొత్తం రెడీ చేస్తారు. మనం ఒక 2 ఇయర్స్లో అయితే ఇది మొత్తం రోడ్ని అయితే కంప్లీట్గా చూస్తాం అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. చాలా వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. చూసారు కదా, ఇది మనం ఇవ్వండి ఇటువైపు మనకి SRM రూట్ అన్నమాట. మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు రోడ్డు కనుక క్లియర్ అయ్యి ఉంటే. అవ్వకపోవడం వల్ల మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం. ఇది మొత్తం రోడ్డే అన్నమాట, మనకి స్ట్రైట్గా హైవే అన్నమాట. కాబట్టి మనం ఇటువైపు తిరుగుతున్నాం అనమాట. అటువైపు అయితే క్లియర్ అయిపోయింది మనకి ఇంకా 1 ఇయర్ 2 ఇయర్సే. ఆల్రెడీ చూసారు కదా, ఈ మొత్తం అయితే తగలబెట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ చెత్తనైతే క్లియర్ చేస్తున్నారు క్రేన్స్తో. ఆల్రెడీ చెట్లన్నీ అయితే చాలా వరకు అయితే క్లియర్ చేశారు, మీరు చూస్తున్నారు కదా. ఇది అసలు రోడ్డు. కాకపోతే తర్వాత ఈ రోడ్డుని అయితే మనం యూజ్ చేయము. పక్కన మెయిన్ లైన్ హైవే ఉంది కదా, అదైతే మనం ఇప్పుడైతే ఈ రోడ్లో నుంచి అయితే మనం ఇన్నర్ రింగ్ రోడ్డుకి అయితే ఎంటర్ అవుతాం అన్నమాట. ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక పాయింట్కి అయితే ఎంటర్ అవుతాం అన్నమాట. ఇదిగోండి ఇటు చూసుకుంటే మనకి విజయవాడ 6 లైన్ హైవే, ఇది వచ్చేసి అమరావతికి డైరెక్ట్ హైవే అనమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకి గుంటూరు నుంచి డైరెక్ట్ రూట్ అన్నమాట. ఇది ఏంటంటే ఇప్పుడు గొర్రెలు ఉన్నారు, తర్వాత వాళ్ళని కూడా ఖాళీ అయితే చేపిస్తారనమాట. చూసారు కదా, ఇటు సైడ్ నుంచి చూసుకుంటే మనం ఇప్పుడు వచ్చాం చూసారా, స్ట్రైట్ రూట్ అని చూపించాం మీకు, ఆ రూట్ అన్నమాట. ఇది చూసారా, అమరావతికి డైరెక్ట్ స్ట్రైట్ రోడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి రింగ్ వచ్చింది అనమాట. నాకు తెలిసి అయితే మన ఇబ్రహీంపట్నం అంతా రింగ్ అయితే రావచ్చు. ఈ హైవే చూసారు కదా, 5 ఇయర్స్ అయింది ఇలాగే వదిలేసి కట్టేసి. ఇదైతే మనకి త్వరలోనే మొత్తం పూర్తయిపోవాలి. మనకి అంటూ ఒక క్యాపిటల్ కావాలైతే నాకైతే ఉంది. చూసారు కదా, ఈ రోడ్డు ఇటు సైడ్ మొత్తం అక్కడ దాకా ఉన్నాయి. రోడ్డు అయితే మనకి అక్కడ దాకా వచ్చేసింది అనమాట. ఆల్రెడీ ఫిషింగ్ అయితే చేస్తున్నారు చాలా మంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మరి మన అమరావతిని అయితే ఎలా చూపించాను. ఈ వీడియో ఎక్కడదో ఎండ్ చేస్తున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అమరావతి మరిన్ని వీడియోస్ కోసం అయితే, అమరావతి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.